ద లార్డ్. అనుదిన మన్నా అనేటువంటి యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమమునకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఈ యొక్క వాక్యము ద్వారా మీరు ఎంతగానో బలపరచబడుతున్నారని నేను నమ్ముచున్నాను. ఈ వాక్యం ద్వారా మీరు ఆశీర్వదించబడితే, ఈ వాక్యమును మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్‌ని మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్‌ని మీరు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇతరులకు షేర్ చేయండి. దానివల్ల దేవుని యొక్క వాక్యము బయటికి వెళ్తుంది. కొంతమంది క్రొత్త వారు కూడా దేవుని యొక్క వాక్యము చేత ఆదరించబడతారు, తృప్తిపరచబడతారు. నేటి ధ్యానాంశము 46వ కీర్తన 10వ వచనము. ఊరకుండుడి, నేనే దేవుడునని తెలుసుకొనుడి. చూడండి, దేవుడు ఇక్కడ చెప్తున్నాడు, మీరు ఊరక ఉండండి, నేనే దేవుడినని మీరు తెలుసుకోండి అని చెప్పనంటున్నాడు. ఆయన అంటున్నాడు, మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీరు సమస్యలు చూసి కృంగిపోవాల్సిన అవసరం లేదు. మీరు ఇబ్బందులను చూసి కలత చెందాల్సిన అవసరం లేదు. లేకపోతే మీరు పారిపోవాల్సిన అవసరం లేదు. మీరు ఊరకే ఉండండి, నేను మీ దేవుడినని తెలుసుకోండి అని చెప్పనంటున్నాడు. ఎంత గొప్ప ఆదరణ కలిగించేటువంటి, ధైర్యం ఇచ్చేటువంటి మాటలు చెప్తున్నాడు మన దేవుడు. ఒకసారి ఇక్కడ మీరు చూడండి పిల్లారా. ఒక రోజున ఇశ్రాయేలు ప్రజలు బైబిల్ గ్రంథంలో ఐగుప్తు దేశం నుండి కనాను ప్రాంతానికి వెళ్ళేటప్పుడు వారి ప్రయాణము ప్రారంభించి ఉండగా మార్గము స్టార్ట్ అవ్వంగానే వారికి ఎర్ర సముద్రం అడ్డుగా వచ్చేసింది. ఎర్ర సముద్రం అడ్డుగా వచ్చేసేసరికి చాలా భయపడిపోతున్నారు, బాధపడిపోతున్నారు. అయా మోషే, ఏంటి మమ్మల్ని ఇక్కడ చంపడానికి వచ్చావా? వెనకాలేమో ఫరో సైన్యము చాలా భయంకరంగా రౌద్రంగా వస్తున్నారయ్యా. ఇదిగో ముందేమో ఎర్ర సముద్రం వచ్చేసింది. మేము ఐగుప్తులో చావలేమనా? ఇక్కడికి తీసుకొచ్చి మమ్మల్ని చంపడానికి నువ్వు ఇక్కడికి తీసుకొచ్చావా అని చెప్పి దేవుణ్ణి, తన దైవ సేవకుడైనటువంటి మోషేను సనుగుతూ గొనుగుతూ ఉంటే, మోషే దేవునికి ప్రార్థన చేసి చెప్తున్న మాట ఏంటో తెలుసా? నిర్గమకాండము 14వ అధ్యాయం 13వ వచనం అనుకుంటా. అక్కడ అంటాడు ఒక చక్కటి మాట, మీరు ఊరకనే నిలుచుండి చూడుడి, నేను దేవుడునని తెలుసుకున్నాడు అని చెప్పనని అంటాడు. మోషే, నువ్వు ఊరకనే నిలుచుండి చూడు, నా ప్రజలతో చెప్పు, నువ్వు ఊరకనే నిలుచుండి చూడు అని చెప్పాను. నేను ఆ జనంతో చెప్పు, ఊరకనే నిలుచుండి చూడండి. వెనకాల వచ్చేటువంటి శత్రువుని ఊరకనే నిలుచుండి చూడండి. వెనకాల వచ్చేటువంటి అపవాదిని ఊరకనే నిలుచుండి చూడండి. నేను మీ జీవితాలలో ఎంత గొప్ప అద్భుత కార్యాలు చేస్తానో మీరు భయపడకుండా ఊరకనే నిలుచుండి చూడండి అని చెప్పానంటున్నాడు. దేవుడు ఆ రోజున ఆ మోషే కర్ర చేత ఎర్ర సముద్రమును 2 పాయలుగా చేయించి ఆరిన నేలలో ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా నడిపిస్తున్నప్పుడు, అదే ఎర్ర సముద్రములో అదే ఫరో సైన్యమును ముంచివేసినప్పుడు ఆయన ఎంత గొప్ప దేవుడో ఆ ప్రజలందరూ కూడా చూసి ఆశ్చర్యపోయాడండి. ఆ ప్రజలందరూ చూసి ఆశ్చర్యపోయారండి. వాళ్ళందరూ చూసి, అయ్యో ఎంత భయంకరమైన దేవుడు ఈయన, ఎంత శక్తి కలిగిన వాడు ఈయన అని చెప్పి వాళ్ళందరూ కూడా కొనియాడుతా ఉన్నారండి. ఒక రోజున అందుకే ఈ దేవుని గురించి రహాబ్ అయినటువంటి వేశ్య, ఇశ్రాయేలు ప్రజలు వేగులు వారు వెళ్ళి వారి ఇంట్లో దాక్కుంటే వాళ్ళతో మాట్లాడుతున్నటువంటి మాట, మీ దేవుడు ఐగుప్తీయులకు కలుగు చేసినటువంటి బాధలను, ఐగుప్తుల ఎడల దేవుడు చేసినటువంటి గొప్ప కార్యాలను, మిమ్మల్ని ఎంత గొప్ప కార్యాలతో, అద్భుత కార్యాలతో అక్కడి నుంచి విడిపించుకుంటూ నడిపించాడో, ఆ గొప్ప కార్యాలన్నింటినీ కూడా, అద్భుతాలన్నింటినీ కూడా మేము విన్నప్పుడు మాకు భయం వేసింది, మేము చాలా భయపడ్డాము అని చెప్పారని చెప్పిద్దండి. ఎంత గొప్ప దేవుడో చూడండి. అనేక మంది నీ జీవితంలో దేవుడు చేసిన మేలులను తెలుసుకుంటున్నప్పుడు ఆశ్చర్యపోయేటట్టుగా దేవుడు జరిగిస్తాడండి. నిన్ను హింసించినటువంటి వారే, నిన్ను ఇబ్బంది పెట్టినటువంటి వారే, నిన్ను తగ్గించాలని ప్రయత్నాలు చేసిన వాళ్ళే నీ జీవితంలో దేవుడు చేసే కార్యాలను చూసి ఆశ్చర్యకరంగా దేవుడు వారి జీవితంలో మేలు చేసి మారుస్తాడండి. వారి ముందు నిన్ను నిలబెడతాడండి. ఆయన గొప్ప దేవుడు, శక్తి కలిగినటువంటి దేవుడు. అప్పులు చూసి భయపడిపోతున్నావా? ఇదిగో సమస్యలను చూసి భయపడిపోతున్నావా? ఇదిగో కుటుంబ బాధ్యతలు పెరిగిపోతున్నాయి అని చెప్పి భయపడుతున్నావా? భార్యను చూసి, పిల్లలను చూసి భయపడిపోతున్నావా? లేకపోతే భర్త పెట్టేటువంటి చివాట్లను చూసి భయపడిపోతున్నావా? ఊరకనే నిలుచుండి చూడండి. పని మీద పని పడుతుందని, వ్యాపారంలో నష్టం వస్తుందని చెప్పి, చేతి నిండా డబ్బు సహాయం లేదని చెప్పారని, అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయారని చెప్పి భయపడిపోతూ కృంగిపోయి ఉన్నావా? నువ్వు ఊరకనే నిలుచుండి చూడు. ఆయన చేసే అద్భుత కార్యాన్ని, నీ ఎడల ఆయన జరిగించు గొప్ప కార్యాలని ఊరకనే నిలుచుండి చూడండి. ఆయన మీద నమ్మకం పెట్టుకుంటే ఆయన అద్భుతకరమైనటువంటి, ఆశ్చర్యకరమైనటువంటి కార్యాలు చేసే దేవుడు. ఆ గొప్ప దేవుడు ఈరోజు మీకు తోడుగా ఉండి మీ జీవితాలలో గొప్ప కార్యాలు చేసి, మీరందరి జీవితాల్లో మీ బంధువులందరూ చూసేటట్టుగా, మీ ఇంటి దగ్గర వారందరూ చూసేటట్టుగా అద్భుత కార్యాలు చేసి నడిపించునుగాక. ప్రేమ కలిగిన తండ్రి, గొప్ప దేవుడా యేసయ్యా, ఈ వాక్యమును విన్న ప్రతి ఒక్కరి జీవితాల్లో అద్భుత కార్యాలు జరిగించండి అయ్యా. ఇదిగో తండ్రి, ఈ వాక్యము వీరికి ఆశీర్వాదకరంగా, మేలుకరంగా మీరు చేయండి నాయనా. నీ వాక్యానుసారంగా బ్రతికే వారిగా చేయండి. జీవితంలో వచ్చే చిన్న చిన్న సమస్యలకు భయపడిపోతున్నారేమో, అల్పమైన వాటికి భయపడిపోతున్నారేమో, కృంగిపోతున్నారేమో, మీరు ఊరకనే నిలుచుండి చూడండి. నేనే దేవుడు నన్ను చెప్పానని చెప్పినట్లుగా
అయ్యా ఇక నుంచి ఊరకనే నిలుచుండి చూసే వారినిగా చేయండి. నాయన నువ్వు ఉండగా ధైర్యంతో ముందుకు అడుగు వేసి సంతోషకరమైన మార్గాలు నడిపించబడే వారిగా మీరు చేయమని ప్రార్థిస్తూ మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. అమ్మేన్. అమ్మేన్. అందరికి వందనాలు. ప్రైజ్ ద లార్డ్.